ఓ ఉద్యమకారుడి సంకల్ప బలం, ఓ విజయుడి ఆకాంక్షల ప్రతిరూపం, ఓ దార్శనికుడి ప్రతిభకు కార్యరూప ఫలితం, ఓ సమర్థ పాలకుడి దక్షతకు నిలువెత్తు సాక్ష్యం. బీటలు వారిన నేల తల్లి నా తెలంగాణ, వలసల గడ్డ నా తెలంగాణ అంటూ పరాయి పాలనలో ప్రజాకవులు పాటలు రాశారు. పూటకో రైతు ఉరితాడు బిగించుకుని కుటుంబాలు గోసపడ్డ సంవత్సరాలు ఎన్నో. నాడు రైతాంగం ఎదుర్కొంటున్న ఆ దుస్థితిని పారదోలేందుకు తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ ఉద్యమ నేతగా ప్రభంజనంలా సాగిన ఆ పోరుబాట ఫలితం నేటి తెలంగాణ. అదే ఉద్యమ నేత, రాష్ట్ర సారథిగా మారిన ఫలితమే నేటి ఈ పసిడి పంటల తెలంగాణ. అందుకే తెలంగాణ రైతు గర్వంగా చెబుతున్నాడు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని. దేశానికే ధాన్యాగారంగా మారిన తెలంగాణ, వరి సాగు రికార్డు దిగుబడులపై స్పెషల్ అన్నపూర్ణ నా తెలంగాణ. ఒకనాడు తిండికి లేక ఆకలి చావులకు నిలయమైన ఈ నేల నేడు పుట్ల కొద్దీ వడ్లు పండిస్తూ అన్నపూర్ణగా మారింది. కరెంటు, నీళ్లతో 2 పంటలు పండిస్తుంటే ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. నాడు బతుకు మీదనే ఆశ కోల్పోయిన రైతు ఇవాళ అన్నదాత పదానికి సరైన అర్థాన్ని చెబుతూ దేశానికే భరోసా ఇస్తున్నాడు. గత 8 ఏళ్లలో తెలంగాణలో మారిపోయిన వ్యవసాయ ముఖ చిత్రాన్ని మీకు తెలియజేసేందుకు మా టీ న్యూస్ రెడీ అయింది. నాడు చెట్టుకో ఉరి, కుటుంబానికో గోస. కోతలు, చుక్క నీరు దొరక్క రైతు కన్నీళ్లు. ఉమ్మడి రాష్ట్రంలో కష్టాల కడలి, స్వరాష్ట్రంలోనే సిరుల పంట. ఒకనాడు బతుకు మీద ఆశ లేదు, నేడు దేశాన్నే బతికిస్తున్న మన రైతు. తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే అది అసలైన బంగారు తెలంగాణ నమ్మి ఆ పని. బీటలు వారిన భూమిలో నేడు సీజన్ కో రికార్డు సృష్టిస్తున్న రైతన్నలు. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 1,00,000 కోట్లు. ఇది 8 ఏండ్ల స్వరాష్ట్ర పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం విలువ. ఇంతింత ఎన్నట్లుగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతూనే ఉంది. దీంతో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా 6.60 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కేవలం 8 ఏండ్లలోనే ధాన్యం కొనుగోళ్లు 6 పెరిగి కొనుగోలు విలువ 8 పెరిగింది. మరి ముఖ్యంగా గత 4 ఏండ్లుగా తెలంగాణ రైతు విశ్వరూపం ప్రదర్శిస్తుంది. రైతుకు అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. నీటి ప్రాజెక్టులతో సాగునీటి గోస తీరడం, రైతు బంధుతో పెట్టుబడి సాయం అందడంతో రాష్ట్రంలో రైతు రాజుగా మారాడు.
మొత్తం పంట కొనుగోళ్లలో గత 4 ఏండ్లలో కొన్నదే 80% ఉండటం విశేషం. 8 ఏండ్లలో 1.07 లక్షల కోట్ల విలువైన 6.60 కోట్ల టన్నుల ధాన్యం కొంటే అందులో 2018-19 నుంచి 2021-22 వరకు 84,328.46 కోట్ల విలువైన 4.50 కోట్ల టన్నుల ధాన్యం ఉంది. ఆగమైపోయిన తెలంగాణ రైతుల బతుకులు ఒక దరికి రావాలని, అప్పులు తీరిపోవాలని, అప్పులు చేసే బాధలు తప్పాలని, తెలంగాణ రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా. అంతవరకే మనం ఆగలేదు. అక్కడి నుంచి ఇంకా ముందు పోయినాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చెయ్యరు. కానీ ఎక్కడ లేని విధంగా 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అనే రంది లేకుండా, అమ్మిన పంటకు 5 రోజుల లోపలనే బ్యాంకులో డబ్బులు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణనే మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అండగా ఉంటే పొలాల్లో బంగారం పండిస్తామని తెలంగాణ రైతులు నిరూపించారు. రాష్ట్ర రైతుల విజయగాథకు వెన్నుదన్నుగా నిలిచింది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆరే. రాష్ట్రంలో సాగు పండుగలా మారటం వెనక సీఎం కేసీఆర్ అవిశ్రాంత కృషి ఉంది. ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధుతో వ్యవసాయాన్ని పండుగ చేసింది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో పసిడి పంటల ఉత్పత్తి మొదలైంది. మరీ ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి భారీగా పెరిగింది. వరి సాగులో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడు. గతంలో ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం, ఏది నీటి సౌకర్యం లేక రైతులు వలసలు పోయినటువంటి పరిస్థితి. మా ప్రాంతంలో గతంలో పత్తి వేసినప్పటికి కూడా పత్తి కూడా సరిగా పండనటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నది. మరి వాళ్ళ రైతులు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆలేరు నియోజకవర్గంలో కానీ, ఎక్కడ కానీ, ఈ జిల్లాలలో కానీ ఎక్కడ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అలాంటిది ఎక్కడ కూడా కనుచూపు మేరకు కూడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా గ్రామాన రైతులు పండించినటువంటి పంటను మరి రైతులను నష్టపోకుండా గ్రామాలలోనే కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా గన్ని సంచులను కూడా మరి అందుబాటులో పెట్టి మరి ఒక గింజను కూడా వృధా కాకుండా రైతు పండించినటువంటి వరి ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. మరి అలా రైతు 6 కాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర ఆశిస్తాడు. అంతేకాదు అధిక మొత్తంలో కొనేవారి కోసం ఎదురు చూస్తాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఓ ప్రాసెసింగ్ని ఏర్పాటు చేసింది. రైతు పంట వేసే దగ్గర నుంచి దాన్ని అమ్మే వరకు అంతా ప్రభుత్వం ఆధీనంలోనే జరిగేటట్లు ఓ విధానాన్ని రూపొందించారు. దీంతో సంక్షోభంలో ఉన్న రైతాంగం నేడు కళకళ్లాడుతోంది. అసలు వడ్లను కొనేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరేంటి, రైతుల కష్టానికి ప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధర ఏంటి, ఇప్పుడు చూద్దాం. కరెంటు, సాగునీరు, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు దేనికదే ఓ ప్రణాళిక ప్రకారం రైతులకు అందుబాటులో ఉండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం మునుపెన్నడూ లేనంత సంతోషంగా ఉంది. వ్యవసాయ రంగాన్ని అన్ని రకాల సంక్షోభం నుంచి పరిరక్షించాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉండటంతోనే ఆ సంకల్పానికి మద్దతు అన్ని విధాలుగా లభిస్తోంది.
ఇప్పటి వరకు 56,000 మంది రైతుల నుంచి 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన మొత్తం ధాన్యం విలువ 700 కోట్లుగా ఉంది. ప్రస్తుతం క్వింటాలు వరి ధాన్యానికి మద్దతు ధర సాధారణ రకానికి 2,040, ఏ గ్రేడ్ రకానికి 2,060 చొప్పున అందుతుంది. సన్న రకం ధాన్యానికి అనేక చోట్ల 2,200 నుంచి 2,500 వరకు ధర పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ఎక్కువగా సన్నాలను వేసుకునే రైతులు సైతం అధిక ధరల నేపథ్యంలో ధాన్యం విక్రయానికి మొగ్గు చూపారు. వరి పంటకు ఈసారి కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా లభిస్తోంది. అన్నదాతలు ఎంతో కొంత అదనపు లబ్ధి పొందుతున్నారు. రైస్ మిల్లర్లు పోటీపడి వరి ధాన్యం కొంటుండడంతో బహిరంగ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల ట్రేడర్లు కూడా తెలంగాణకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుండడం, రాష్ట్రంలోని రైసు మిల్లర్లు గతంలో అమ్ముకున్న ధాన్యం లోటును భర్తీ చేసుకుంటుండడంతో సన్న రకాలతో పాటు దొడ్డు రకాల ధరలు కూడా పెరిగాయి. వానాకాలం సీజన్లో 65 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందని వ్యవసాయం, పౌర సరఫరాల శాఖ అంచనా వేశాయి. అయితే ఆరంభంలో కుండపోత వర్షాలు, మధ్యలో అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి కాస్త తగ్గుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 1.25 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందనే అంచనాలున్నాయి. ఈసారి 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. గతేడాది ధరలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. బీపీటీ ధర 1850 నుంచి 1900 వరకే కొన్నారు. హెచ్ఎంటీ 2000 నుంచి 2100 చొప్పున కొన్నారు. అది కూడా కొద్ది మొత్తంలోనే కొనుగోలు చేశారు. నిరుడు దొడ్డు రకాలైతే క్వింటాలకు 1700 మించలేదు. ఇప్పుడు ఏ ధాన్యం ధర 2000 కంటే తక్కువ లేదు. ధాన్యం ధరలే కాదు, పండించే రైతుకు కూడా మన రాష్ట్రంలో ఆదరణ పెరిగింది. ఒకనాడు ఊర్లో బతుకులేక బొంబాయి, దుబాయ్ పొట్టకూటి కోసం పోయిన ఊర్లకే నేడు తిరిగొచ్చి నాట్లేసే కాలం వచ్చింది. సర్కారు సొమ్మంతా మరో చోటకు తరలిపోతుంటే మనకు బాకీ లేదనుకున్న రోజు నుంచి ఈ రోజు సర్కారే రైతు బంధుగా అవసరమవుతోంది. ఒకనాడు పేరు కూడా చెప్పుకోలేని స్థితి నుంచి నేడు తలెత్తుకొని దేశానికే దారి చూపే దీపమైంది. మండే పొలిమి నడగందే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే, పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే. 75 ఏళ్ల స్వతంత్ర భారతం, ఎన్నో ఒడిదుడుకులు, భారత కీర్తి పతాకంలో అభివృద్ధి నానాటికి పెరుగుతున్నా రైతుల బతుకుల్లో మాత్రం మార్పు రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నో ఆటుపోట్లు పట్టారు తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా రైతుల పరిస్థితి వర్ణనాతీతం. వేసిన పంట చేతికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి. అదృష్టం కొద్దీ పంట చేతికి వచ్చినా అది కొనేవారు లేక దళారుల చేతుల్లో రైతులు కీలుబొమ్మలుగా మారేవారు. కానీ స్వరాష్ట్రం వచ్చాక రైతే రాష్ట్రంలో రాజయ్యాడు. రైతు చెప్పిందే వేదంగా రాష్ట్రం సుభిక్షంగా తులతూగుతుంది. మొహల్లో చిరునవ్వు విరబూస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్.
అన్నపూర్ణ నా తెలంగాణ.